సంస్థలవి. ఒకటి హర్యానాలో ఉన్నటువంటి కర్నల్లో ఉన్నటువంటి నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NDRI, అలాగే గుజరాత్ ఆనంద్లో ఉన్నటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. ఈ రెండు ఇచ్చాయి క్లియర్గా. చంద్రబాబు నాయుడు గారు పంది కొవ్వు పశువుల కొవ్వు ఉందన్నాడు, దీనిలో లేదన్నారు. చంద్రబాబు మాట నమ్మాలా? వీళ్ళ మాట నమ్మాలా? చంద్రబాబు రాజకీయ కక్షతో కదా చెప్పేది. రాజకీయ కక్షని దైవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ కక్ష చేయవచ్చా? అది మానవత్వమేనా? ఇంకా డబాయించే కార్యక్రమం ఇవాళ, విపరీతంగా డబాయించే కార్యక్రమాలు ఇవాళ కూడా మీరు చేస్తున్నారు. టెండర్ దక్కించుకున్న ఏఆర్ సప్లయర్స్ సప్లై మొదలుపెట్టింది ఎప్పుడు? మా టైంలో ఏఆర్ డైరీ టెండర్ దక్కించుకుంది. సప్లై చేసింది ఎప్పుడు? మా టైంలోనా చంద్రబాబు టైంలోనా? కమా టెల్ మీ. చంద్రబాబు టైంలో చేస్తే చంద్రబాబు చెక్ చేసుకోవాలిగా. అప్పుడేమన్నా జరిగితే ఎవరు బాధ్యులు? మేము టైంలో ఉన్నప్పుడు, మా టెండర్లో ఉన్నప్పుడు మాకు టెండర్లో వచ్చింది కాబట్టి మేము బాధ్యులమా? కామన్ సెన్స్. చంద్రబాబు నాయుడు టైంలో సప్లై చేశారు. చంద్రబాబు నాయుడు టైంలో సప్లై చేసిన దానికి ఎవరు బాధ్యత వహించాలి? మేము ఆ బాధ్యత వహించాల్సింది. ఏం అన్యాయం అయ్యేది నాకు అర్థం కాదు. మీకేదో పత్రికా బలం ఉందని, మీరు అధికారంలో ఉన్నారని, మాకు కేవలం 11 సీట్లు వచ్చాయని, మీరు మీ టైంలో సప్లై చేసినటువంటి వాటికి కూడా మేము డిఫెండ్ చేయాలా? భగవంతుడిని మేము డిఫెండ్ చేసుకోవాలా? నువ్వు డిఫెండ్ చేయాలా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. సిగ్గు ఎక్కువ ఉందా అని అడుగుతా ఉన్నా. వయసు వచ్చింది, ఏం లాభం నీకు? రాజకీయం భగవంతుని అడ్డం పెట్టుకుని కూడా రాజకీయం. సరే, ఎంతో మంది ప్రాణాలు తీసావు రాజకీయంగా. నువ్వు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఇవాళ బుకాయించే కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. బోలే బాబా అంటారు. ఎవరండి బోలే బాబా? నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ బోలే బాబా? మేము ఇచ్చామా బోలే బాబాకి ఎంట్రన్స్? కొండ మీదకి బోలే బాబాకి ఫస్ట్ ఎంట్రన్స్ ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే. హర్ష డైరీ అని పెట్టారు ముందు, దాని తర్వాత పేరు మార్చుకున్నారులే. హర్ష డైరీగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఎంట్రన్స్ ఇచ్చాడు కొండ మీదకి. కాదా చెప్పమంటున్నా, మా దగ్గర ఆధారం నేను నిరూపిస్తా, దమ్ముంటే చెప్పమనున్నా. బోలే బాబా, మేము ఆ బోలే బాబాకి గీదలు లేవు, పాలు లేవు, వాళ్ళకి ఏమీ లేవు అని వాడు రాస్తున్నాడు ఈనాడు ఆంధ్రజ్యోతిలో. అయితే ఎందుకు ఇచ్చారు మీరు పర్మిషన్ అతనికి? ఫస్ట్ ఇచ్చింది మీరు కదా హర్ష డైరీగా ఉన్నప్పుడు. ఎందుకు ఇచ్చారు? అది చెప్పరు. బోలే బాబాగా మారింది కాబట్టి మా మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. సర్టిఫికెట్లు ఇచ్చారు బోలే బాబా అద్భుతం అమోఘం అని హర్ష డైరీకి. ఇన్స్పెక్ట్ చేశారు మీరు వెళ్ళి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేశారు. ఓకే సభాష్ అని అన్నారు, ఎంట్రన్స్ ఇచ్చారు. మీరు ఇస్తేనేమో కరెక్టు, మా టైంలో వస్తేనేమో మా మీద బురద జల్లటం. ఏమన్యాయమయ్యా చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాదు. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? కళ్ళు బావు నీకు? భగవంతుడి మీద అపచారం చేస్తే కళ్ళు పోతాయా లేదా చెప్పని అడుగుతా ఉన్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి హర్ష డైరీ అనేది ఉంది ఎప్పుడు, తర్వాత దాన్ని బోలే బాబాగా మార్చుకున్నారు. మేము హర్ష డైరీని ఒకప్పుడు డిసెక్ట్ కూడా చేశాం, నువ్వు ఇచ్చిన దాన్ని. తర్వాత బోలే బాబాగా మార్చుకుని వాళ్ళ టర్మ్స్ కండిషన్స్ వాళ్ళ వ్యవహారాలను మార్చుకుని వచ్చారు. ఇది జరిగినటువంటి విషయం. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ఇవాళ అంటున్నారు కదా, అసలు ఎట్ట ఇస్తారండి 1000 రూపాయలు ఉండేటువంటి నెయ్యిని 300 400 ఎట్టిస్తారు? ఇది అన్యాయం కదా? నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, చెప్పు సమాధానం. మరి మీ టైంలో 2019 ఏప్రిల్లో నెయ్యి సరఫరా టెండర్ దక్కించుకున్న హర్ష డైరీ, అంటే ఇదే బోలేబాబా డైరీ, కిలో 291 రూపాయకి ఇచ్చింది. 291 రూపాయకి ఇచ్చింది కిలో. ఇదే బోలేబాబా అని చెబుతున్న హర్ష డైరీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడేమైంది? అది కరెక్టా? ఇవాళ పొడుస్తున్నావు కదా, ఇవాళ రాస్తున్నారు కదా ఈనాడు ఆంధ్రజ్యోతి, TV5 గాడిదగుడ్డు వంకాయ పులుసు. సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా. ఇలా దుర్మార్గంగా రాసుకునేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. హిందూ ధర్మాన్ని నమ్మిన వారు కానీ, హిందూ ధర్మాన్ని గౌరవించేవారు కానీ ఇలాంటి చేష్టలను ఖండించవలసిందే. ఖండించకపోతే భగవంతుడు క్షమించడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదేమంటే ఆయన ఎవరో పిఏ ఉన్నాడంట, చిన్నప్పన్.
కాడూరు చిన్నప్పన్ వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అంట. వైవి సుబ్బారెడ్డి గారి పిఏకి చేయటం కోసం మామూలుగా తంటాలు పట్టలా, భయంకరంగా తంటాలు పడుతున్నారు. ఎవరయ్యా వాళ్ళు? ఎవరైనా ఈయన వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏ కాదు. ఈయన వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి దగ్గర, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి దగ్గర, వేమిరెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి. వాళ్ళకి పేమెంట్స్ కూడా ఆయన ఇచ్చాడు, శాలరీస్. ఆయన తీసుకొచ్చి సుబ్బారెడ్డి గారికి అంటగట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఏమిటి అన్యాయం నేను అడుగుతా ఉన్నా. సడన్ గా ఇది వచ్చేసింది, ఆయన మీద ఉద్దేశించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సుబ్బారెడ్డి గారు దీనిలో బాధ్యుడు, సుబ్బారెడ్డి గారు ఇది చేశాడు అది చేశాడు. మరి సుబ్బారెడ్డి గారు ఇది చేస్తే మరి చార్జ్షీట్లో సుబ్బారెడ్డి గారి పేరు లేదే? ఏం స్వామి చంద్రబాబు నాయుడు గారు, అయ్యా సుబ్బారెడ్డి గారి పేరు చార్జ్షీట్లో లేదే? ఎవరెవరో నువ్వు చెబుతున్నావు పొలిటికల్ గా, వాడిట్టా వీడిట్టా వాళ్ళందరి పేరు లేవే చార్జ్షీట్లో? నువ్వు చెప్పినట్టుగా చార్జ్షీట్లో పెట్టడానికి వీళ్ళ ఆధారాలు కావాలి. అలా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, సుబ్బారెడ్డి గారి మీద మీరు చల్లేటటువంటి, బురద చల్లేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. ఎంతగా దిగజారిపోతున్నారంటే చూడండి సార్, నిజం నిప్పు లాంటిది. ఇవాళ కాకపోతే ఇప్పటికైనా బయటకు వస్తుంది. లడ్డూకి పంగనామం పెట్టి యానిమేషన్ చేసి వేస్తున్నారు చూడండి మీరు. అంటే భగవంతుడు చెబుతున్నట్టు మా మీద. ఎంత దిగజారిపోయావా? ఇట్లా చేయొచ్చా? వెంకటేశ్వర స్వామి లడ్డు, ఆ లడ్డూకు నామం పెట్టారు, యానిమేట్ చేశారు. లడ్డూని గౌరవించవయ్యా? వెంకటేశ్వర స్వామిని గౌరవించవయ్యా? అసలు కుదరలేదు. కానీ వెంకటేశ్వర స్వామి మాట్లాడినట్టుగా పెట్టేస్తారు వీళ్ళు. వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనట్టు మాట్లాడి సుబ్బారెడ్డి దీనిలో నెయ్యిలో కల్తీ గెలిపాడు అని చెప్పిస్తాడు వెంకటేశ్వర స్వామి యానిమేషన్ చేసి. లేదు కరుణాకర్ రెడ్డి దీనిలో నెయ్యి గెలిపాడు, నెయ్యిలో పంది మాంసం కలిపాడు, నెయ్యిలో పంది కొవ్వు కలిపాడు అని వెంకటేశ్వర స్వామి యానిమేషన్ పిక్చర్ చేసిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు లోకేష్. అతనికి అద్దు అదుపు లేదు. అర్ధంతరంగా అధికారంలోకి వచ్చేశారు కదా, అద్దు అదుపు లేదు. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఈ రకమైన దారుణమైన కార్యక్రమాలు చేయటం సమంజసం కాదు. అర్థం చేసుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దీనికి తోడు ఆయన ఎవరయ్యా? టీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, బిజినెస్ మ్యాన్, అడ్డగోలు బిజినెస్లు. ఇంతకుముందు చెప్పా ఒకసారి, నీచుడు. దేనికైనా సిద్ధపడతాడు అనుకో, దేనికైనా, డబ్బు కోసం దేనికైనా సిద్ధపడేటటువంటి నీచాతి నీచమైన క్యారెక్టర్ కలిగినటువంటి బిఆర్ నాయుడు, టీవీ5 అధినేత. ఆయన వాళ్ళు చైర్మన్ అయ్యాడు. ఎందుకు అయ్యాడబ్బా? ఎంత భక్తి చేశాడే ఆయన? అసలు విశ్వాసం ఉందా ఆయనకి? విశ్వాసం ఉందంటే డబ్బు మీద ఉంది, బూత్ బొమ్మలు చూపించడం మీద ఉంది, న్యూజన్ లాంటి ప్రోడక్ట్స్ సప్లై చేసి డబ్బు దండుకోవడంలో ఉంది, లేదా ఆ జూబ్లీ పార్క్ వాటిల్లో డబ్బులు కాజేసే కార్యక్రమం ఉంది. చాలా ఉంది అతని చరిత్ర చెప్పదలుచుకుంటే. ఇవాళ తిరుపతి కొండ మీదకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయగానే పవిత్రుడు కాడు, అపవిత్రుడు. అందువల్లే కొండ మీద అన్ని జరుగుతున్నాయి. ఆయన మాట్లాడుతున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి. సుబ్బారెడ్డి మేము ఆస్తికులు అంట, ఆయన పెద్ద ఆస్తికుడు. నాకు అర్థం కాల. ఇలా మాట్లాడి ఇలాంటి చండాలుని తీసుకొచ్చి మీరు కొండ మీద కూర్చోబెట్టి మమ్మల్ని బూతులు తిట్టించే కార్యక్రమం చేస్తున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, సరే ఆయన ఏదో రాజకీయం, ఏదో చంద్రబాబు నాయుడు భుజం మోస్తున్నాడు, వ్యాపారస్తుడు, ఏదో చంద్రబాబు నాయుడు హెల్ప్ చేస్తాడనుకో, ఆ టీవీ5కో లేకపోతే భూములు ఇవ్వడానికో ఏదో చేస్తాడు. సరే నువ్వు చంద్రబాబు తరఫున వాగుతున్నావు అనుకో, వాగు, మాకు అభ్యంతరం లేదు. ఇదేవుడండి నాకు అర్థం కాలేదు. శ్యామలరావు ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, సివిల్ సర్వెంట్. ఈయన ఎవరు? వెంకయ్య చౌదరి, ఈయన ఐఆర్ఎస్, ఈయన కూడా సివిల్ సర్వెంటే. మీకేం పోయే కాలం వచ్చిందండి? మీకేం పోయే కాలం వచ్చిందండి? నాకు అర్థం కాదు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకులు కాదుగా? వ్యతిరేకులా? లేదంటే చంద్రబాబు నాయుడు పార్టీలో ఏమన్నా అయిపోయిందో జాగ్రత్తరా? యువర్ సివిల్ సర్వెంట్, ఈజ్ ఆల్సో ఐఆర్ఎస్. మీరు భగవంతుడి దగ్గర కాపలాగాయండి, ధర్మాన్ని మాట్లాడి నీ నాటకంతో మీరే నడిపించేది. మిమ్మల్ని క్షమిస్తారా భగవంతుడు? మీరు పోయిన తర్వాత ఎట్టాగో భగవంతుడు మిమ్మల్ని క్షమించడు. మీరు ఉండగానే మేము చూసుకున్నాం మీ సంగతి ఏంటో. అంతేలికి వదిలిపెడతాం అనుకో మాకండి. ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదని కూడా మనవి చేస్తున్నా.
దైవం దగ్గరుండి ఇంత అపచారానికి పాల్పడినటువంటి వెంకన్న చౌదరి గాని, శ్యామలరావు గారు గాని నేను మనవి చేస్తున్నా, మీరంటే గౌరవం ఉంది ఆఫీసర్గా. ఇంతగా కక్కుర్తిపడి చంద్రబాబు మోచేతి నీళ్లు తాగి మీ ఇష్టం వచ్చినట్టుగా రిపోర్టుల మీద మాట్లాడేటువంటి మాటలున్నాయే, అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. చంద్రబాబు శాశ్వతం కాదు, లోకేష్ శాశ్వతం కాదు, ఈ కూటమి ప్రభుత్వం శాశ్వతం కాదు. గుర్తుపెట్టుకోండి. ఆ వెంకటేశ్వర స్వామి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చిపారేస్తాడు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. గుండె రగిలి మాట్లాడుతున్నారు హిందూ ధర్మాన్ని తెలిసిన వాళ్ళు. పంది కొవ్వని, పశువుల కొవ్వని చెప్పి ప్రజలందరూ తినేశారని చెప్పేటటువంటి దుర్మార్గమైన ప్రచారాన్ని ఎవడు సహించడానికి సిద్ధంగా లేడు. నిజమైన హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తి మీ అంతం చూసేంత వరకు వదిలిపెట్టలేని మనం చేస్తున్నా. నిజంగా శ్రీ 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 వెంకటేశ్వర స్వామి అత్యంత బలమైన వాడు, అద్భుత శక్తులు కలిగిన వాడు. ఆయన కను చూపుకు మీరు మాడి మషైపోవాల్సిందే. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వంటావా, లడ్డూ ప్రసాదంలో పశువులు కొవ్వంటావా? ఏమీ దారుణం. అంతేకాదు అందరూ తినేశారు భక్తులు అని చెప్తావా? ఎంత దుర్మార్గం అని నాకు అర్థం కాలేదు. నువ్వు వదిలిపెడతారా వెంకటేశ్వర స్వామి? మేము వదిలిపెడతావా అని అడుగుతా ఉన్నా. వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు, వెంకన్న చౌదరి, శ్యామలరావు గారు మేము వదిలిపెట్టం. గుర్తుపెట్టుకోండి. రోజులు ఒకే రకంగా ఉండవు. ధర్మాన్ని పాటించవలసినటువంటి అధికారులు మీరు. చంద్రబాబు మోచేతి నీళ్లు దాగి రాజకీయ కుట్రలో భాగస్వాములయ్యారు మీరు. భగవంతుడు క్షమించడు, మేము క్షమించము. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితులకి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగజారిపోయింది. వాస్తవాలు తెలుస్తున్నాయి, భరించలేకపోతున్నారు. ఫ్లెక్సీలు కడుతున్నారు, యానిమేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా వటారిందామని. ఏం వటారించలేదు. వాస్తవం తెలిసిపోతుంది. న్యూట్రల్స్ ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి చూడండి మీరు. కానీ మీడియాని మేనేజ్ చేసి ఏదో విధంగా చేయాలనుకుంటున్నారు. మీ వల్ల కాదు. లడ్డూ ప్రసాదం పవిత్రమైంది, దాని మీద ఆరోపణ చేసిన వాళ్ళు పుట్టగతులు లేకుండా పోతారు. ఓకే. ఏ మొహం పెట్టుకు మాట్లాడతారు? పంది కొవ్వు, పశువుల కొవ్వు ఉందని మాట్లాడిన పెదవులు ఇవాళ విప్పగలుగుతాడా? లేదని చెప్పిన తర్వాత ఈ రిపోర్ట్ అయిన తర్వాత మాట్లాడలా. ముఖ్యమంత్రి గారు మాట్లాడలా, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడలా. ఉప ముఖ్యమంత్రి గారు అడిగాడు, మెట్లు గడిగాడు, తిరుపతి వెళ్ళాడు. అతను బుర్ర పెంచుకోండి స్వామి. ఉప ముఖ్యమంత్రి గారు బుర్ర పెంచుకోండి. మీది ఒక పార్టీ. చంద్రబాబు చెంచా కాదు మీరు అని మేము అనుకుంటున్నాం. జనమేమో చంద్రబాబు చెంచా అనుకుంటున్నారు. మీది ఒక ఇండివిడ్యువల్ పార్టీ. ఇండివిడ్యువల్ పార్టీగా బతకండి. చంద్రబాబు ఏం చెబితే అది వాడకండి. దున్నపోతు ఈనింది కట్టేయమనమాక. ఆ దున్నపోతు ఈయందని చెప్పు, నీకు విలువ ఉంటది. పంది కొవ్వు కలిసిందంటే అయోధ్య వెళ్లిన వాటిల్లో కూడా పంది కొవ్వు కలిసింది. గ్రేడ్ పెంచాడు అబ్బాయి, యాక్షన్ పెంచాడు. చంద్రబాబు కన్నా నేను మొగోడని చెప్పాడు. తప్పు నాయన. పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు మీరు పొలిటీషియన్ గా మారలేకపోయారండి. నాకు అది బాధ. సాటి పొలిటికల్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. ఓకే, నువ్వు ఒక సాటి పార్టీ ఇంతవరకు పొలిటీషియన్ గా మారలేకపోయావే. చంద్రబాబు చెంచాగా తయారయ్యావే. చంద్రబాబు ఏం చెప్తే చేయడానికి సిద్ధపడుతున్నావే. లోకేష్ ఏం చెప్తే చేయడానికి సిద్ధపడుతున్నావే. ఏమిటి? వెంకటేశ్వర స్వామి తోడుగా చెప్పు నువ్వు ఇది వాస్తవమని. లేదు వాళ్ళ అవినీతిలో నీకు భాగం లేదని చెప్పు. ఎందుకులా? ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నావు, 21 సీట్లు వాళ్ళ సహకారంతో తెచ్చుకున్నావు. దట్స్ ఆల్. నువ్వు ఒక ఇండిపెండెంట్ గా, ఇండివిజువల్ గా ఆలోచన జ్ఞానాన్ని కోల్పోయి ఇవాళ ప్రవర్తిస్తున్నావు. ఏ టైంకి ఆ వేషం వేసేస్తాడు మహానుభావుడు. ఎవరికి కావస్తే బీజేపీ వాళ్ళకి ఒక వేషం కావాలంటే ఆ బీజేపీ వాళ్ళు వేషం వేస్తాడు. తెలుగుదేశం వాళ్ళకి కావాలంటే తెలుగుదేశం వాళ్ళు వేషం వేస్తాడు. సినిమాల్లో వెయ్యి, అభ్యంతరం లేదు. రాజకీయాల్లో వెయ్యి, మాకు నమ్మరు. కంబట్ యాజ్ ఏ రియల్ పొలిటీషియన్. రియల్ పొలిటీషియన్ గా మారే ప్రయత్నం చేయి. చెంచాగా ఉండవద్దని గౌరవనీయులైనటువంటి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రెస్ నోట్ ఇచ్చి చంద్రబాబు రమ్మని మాట్లాడమనండి. ఏమి రిపోర్ట్ ఉందని చంద్రబాబు నాయుడు గారు పందికో ఉందన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఏం ఆధారాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు పశువులు కొవ్వన్నాడు.
ఇప్పుడు ఈ రిపోర్ట్స్ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రిపోర్ట్సేగా ఇవి. అప్పుడు తీసుకున్న శాంపిల్సేగా. ఏమిటి అన్యాయం? యువర్ మ్యానిపులేటర్. నువ్వేం చెప్తే నమ్మాలా జనం? ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నోరు పడిపోయిందా లేదా? ఈ రిపోర్ట్ వచ్చిన నోరు పడిందా లేదా? అంతకుముందు ఎన్నిసార్లు వాగాడు? ఎందుకంటే అంతరాత్మ అంగీకరించట్లా. పల్ది కొవ్వు పశువుల కొవ్వు కలిసిందని చెప్పాను, ఇవాళ రాలేదు, నేను మాట్లాడితే బాగోదు అనేటువంటి పద్ధతిలోకి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయాడు. కాన్షియస్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది నమ్మండి. దుర్మార్గమైన కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. వాళ్ళు చంద్రబాబు నైజమే అంత అధికారం కోసం, ప్రతిపక్షాలను దెబ్బతీయటం కోసం ఎంతకైనా దిగజారిపోతాడు. భగవంతుడు లేదు, పిల్లలిచ్చిన మామ లేదు, తండ్రి లేదు, తమ్ముడు లేదు, ఎవడో లేదు, కొడుకు ఆయన. పవన్ కళ్యాణ్ కూడా లేదు. పవన్ కళ్యాణ్ నెత్తిని కూడా శటకోపం పెట్టడం ఖాయం, రాసుకోండి. అడ్డం వస్తే మాత్రం ఎవడనే లెక్క చేయడు. భగవంతుడినే లెక్క చేయని వాడు పవన్ కళ్యాణ్ ఒక లెక్క లేదు, మామ ఒక లెక్క లేదు, తండ్రి ఒక లెక్క. కొడుకు ఒక్కడే కాబట్టి, వారసుడు కాబట్టి జాగ్రత్త చేసుకుంటున్నాడు. ఇంతకు మించి ఏమీ లేదు. ఇంత నీచాతి నీచమైన దుర్మార్గుడైనటువంటి వ్యక్తి భారతదేశ రాజకీయాల్లోనే కాదు, ప్రపంచ రాజకీయాల్లో కూడా ఎవ్వడు ఉండడని నా వ్యక్తిగతమైన అభిప్రాయం.